అందరికీ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని విజయవాడ పోలీసులైతే ఆయనను అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఆయనను ఈ విజయవాడ పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన చేసిన తప్పులేంటి అనే విషయానికి వస్తే నేను ఉన్నది ఉన్నట్టుగా మీకు అనాలిసిస్ అయితే చేస్తాను. మీరైతే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో వల్లభనేని వంశీ గారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయితే గెలవడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన కొన్ని మంచి పనులు చేశాడు, కొన్ని చెడ్డ పనులు చేశాడు. చెడ్డ పనులు అయితే ఇప్పుడు వెలుగులోకి అయితే రావడం జరిగింది. ఆయన 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏదైతే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందో ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకు ఈయన వల్లభనేని వంశీ గారు దాడికైతే దిగడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ గారు ఈ వల్లభనేని వంశీ గారి మీద పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది. అయితే వల్లభనేని వంశీ గారు సత్యవర్ధన్ గారి మీద దాడికైతే దిగడం జరిగింది. అప్పుడు ఈ సత్యవర్ధన్ గారు భయోందాలానికి లోనయ్యి ఆయన ఈ కేసు రీవాపస్ తీసుకొని ఆయన మీద కేసు లేకుండా చేయడం అయితే జరిగింది. అయితే అప్పుడు ఈ వల్లభనేని వంశీ గారు కొద్దిగా సర్దుబాటు అయినట్టు తెలిసింది. కాకపోతే ఇప్పుడు ఆయన మొన్నటిదాకా కూడా సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ కేసుకు సంబంధించి. అయితే ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే ఇప్పుడు వెలుగులోకి అయితే రావడం జరిగింది. అయితే ఈ వల్లభనేని వంశీ గారి మీద ఇప్పుడు ఈ విజయవాడ పోలీసులు ఆయన హైదరాబాదులో రాయదుర్గంలో ఆయన హోంలో ఉండగా ఈ విజయవాడ పడమట పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయనను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఆయనను అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ దాదాపుగా 5 గంటలు 6 గంటల పాటు ఆయన మీద విచారణ చేసి ఆయన గతంలో చేసిన తప్పులను ఒప్పించి సహజమైనంత వరకు ఆయన ఒప్పుకునే వ్యక్తి అయితే కాదు ఆయన చేసిన తప్పులను. కాకపోతే ఈ పోలీసులు అడగడం ఆయనను జరిగింది. అయితే తర్వాత ఆయనను అక్కడి నుంచి విజయవాడ జైలుకైతే తరలించి ఆయనను విజయవాడ జైల్లో 14 రోజులు రిమాండ్ కేసు విధించి ఆయనను జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ గారి భార్యను నందిగామ దగ్గర పోలీసులు ఆమె కారును ఆపి ఆమె దగ్గర ఉన్న మొబైల్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వల్లభనేని వంశీ గారు గతంలో ఇప్పుడు ఒక మహిళ మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సత్యవర్ధన్ గారి తల్లిదండ్రులు వల్లభనేని వంశీ గారి మీద కేసు పెట్టడం కూడా ఇప్పుడు జరిగింది. అయితే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ వల్లభనేని వంశీ గారు గతంలో టీడీపీ కార్యాలయం దగ్గర చేసిన దాడులే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయనే సమాచారం అయితే రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి కారణం సత్యవర్ధన్ గారి మీద దాడి, అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకు వెళ్ళడం అలాంటి కొన్ని ఘటనలు, అలాగే గతంలో ఆయన ఒక మహిళ మీద కూడా దాడి చేయడం జరిగిందంట. ఇలాంటి కొన్ని కేసుల మీద ఆయనను అరెస్ట్ చేశారు. అదేవిధంగా కొన్ని 2-3 కేసులు ఎగస్ట్రా మీద ఆయనను కేసు పెట్టి ఆయనను జైలుకి అయితే పంపించడం జరిగింది. ఇలాంటి మరిన్ని సమాచారాలను తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.